హలో అండి. శ్రావణ మాసం అంటే ఫెస్టివ్ సీజన్. ఫెస్టివ్ సీజన్లో మంచి స్వీట్ ఒకటి చేసుకుందాం. అదే మైసూర్ పాక్. దానికి కావాల్సింది శనగపిండి, పంచదార, ఇంకా ఆయిల్, నెయ్యి. నేను ఒక గ్లాస్ శనగపిండి తీసుకున్నాను. ఈ గ్లాసే కొలతగా పెట్టుకుందాం. ఇప్పుడు ఈ శనగపిండిని ఆయిల్ ఏమీ వేయకుండా ఒట్టి శనగపిండినే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చి వాసన పోయేదాకా, కొంచెం మంచి వాసన వచ్చేదాకా మనం ఇది ఇలా సిమ్లో పెట్టుకొని చాలా తక్కువ మంటలో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై చేసుకున్న దాన్ని కాసేపు ఆరటానికి ఒక ప్లేట్లో పోసి ఉంచుదాం. దీన్ని ఉండలు కొంచెం చితుక్కోవాల్సి ఉంటుంది కొంచెం ఆరాక. ఇప్పుడు అదే బండిలో మనం ఒక గ్లాస్ శనగపిండి తీసుకున్నాం కదా, సో 2 గ్లాసుల పంచదార, ఒక శనగపిండికి 2 పంచదార సరిపోతుంది. రెండు గ్లాసుల పంచదారకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్. నేను చిన్న గ్లాస్తో ఫుల్ గ్లాస్ వాటర్ పోసాను. దీన్ని ఇప్పుడు పొయ్యి మీద పెట్టి పంచదార కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. అలానే వదిలేయద్దు. పైన పాకం వచ్చేసి కింద క్రిస్టల్స్గా ఫామ్ అయిపోతుంది. సో కదుపుతూ ఉండాలి. అంతా కూడా ఈవెన్గా చక్కగా కరుగుతుంది. శనగపిండి తీసుకున్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ ఏదైనా వెజిటబుల్ ఆయిల్, రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి. ఏ వాసన ఉండకూడదు. పల్లి నూనె, నువ్వుల నూనె అయితే ఆ ఘాటు బాగుండదు. మిగతా హాఫ్ నెయ్యి తీసుకుందాం. మొత్తం మీద హాఫ్ గ్లాస్ ఆయిల్, హాఫ్ గ్లాస్ నెయ్యి, టోటల్ 1 గ్లాస్. దీన్ని ఇప్పుడు ఈ గిన్నెలోకి తీసుకుని పాకం పక్కనే మనం దీన్ని కూడా వేడి చేసుకుందాం. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత శనగపిండి ఉండలు లేకుండా చిదుపుతూ పంచదార పాకంలో వేసేద్దాం. కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే చక్కగా కలిసిపోతుంది. పక్కన అలా స్క్రేప్ చేస్తూ మొత్తాన్ని కదుపుతూ ఉందాం. కొంచెం పెద్ద గిన్నె తీసుకోవాల్సింది. కరెక్ట్ సైజ్ గిన్నె అయ్యేసరికి కొంచెం పొంగులాగా వస్తుంది. ఇప్పుడు పక్కన నూనె, నెయ్యి కలిపి వేడి చేసాం కదా, దాన్ని ఆ వేడివేడి ఆయిల్ని మనం దీనిలో ఒక 2 గరిటెలు వేసుకుందాం. మళ్ళీ ఒక 2 గరిటెలు, అలా టోటల్ 1 గ్లాసు దీనిలోకి కరెక్ట్గా సరిపోతుంది. కానీ నెయ్యి కూడా వేడిగా ఉండాలి. చక్కగా ఉడుకుతుంది, మంచి వాసన వస్తుంది. మధ్య మధ్యలో అలా ఒక్కొక్క గరిట పోస్తూ కదుపుతూ ఉండాలి. చివరిగా మొత్తం నెయ్యిని వంపేశాను. ఆయిల్, నెయ్యి కలుపున్న దాన్ని మొత్తం పిండిలోకి వేసేసుకొని కలుపుకుందాం. ఈ స్టేజ్లో కొంచెం యాలక్కాయ కొట్టి ఆ పొడి కూడా వేసుకున్నాను. ఇది పాకం వచ్చేసిందా అన్నది మీరు వాటర్లో వేసుకొని కూడా చూసుకోవచ్చు. కొంచెం ఈ మిశ్రమాన్ని ఒక కప్పులో నీళ్ళలో వేసినట్టయితే చక్కగా ఉండకడుతుంది. అప్పుడు మీకు తెలిసిపోతుంది ఇది తీసేయాలని. లేదు, మీకు ఉడుకుతున్నప్పుడే మీకు ఆ టెక్స్చర్ కూడా క్లియర్గా తెలిసిపోతుంది. ప్లేట్లో కొంచెం నెయ్యి రాసి మనం ఆ మిశ్రమాన్ని వేసేద్దాం. ఒకసారి ఇలా కదిపినట్టయితే మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. మీకు చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎంత గుల్లగా వచ్చిందో మైసూర్ పాక్. కొంచెం వామ్గా ఉండగానే ఇలాగా నైఫ్తో మనకు కావాల్సిన షేప్లో ఇలా ఘాట్లు పెట్టుకొని వదిలేయాలి. పూర్తిగా ఆరాక అప్పుడు పీసెస్ సపరేట్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇలాగా ఘాట్లు పెట్టుకొని అలా వదిలేసేయండి. మైసూర్ పాక్ అయితే చాలా గుల్లగా వచ్చింది.
దాని టెక్స్చరే తెలిసిపోతుంది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. బాగా ఆరిన తర్వాత ఇలాగ పీసెస్ ఈజీగా వచ్చేసాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళైనా లేదు మైసూర్ పాక్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకైనా ఇది చాలా చాలా నచ్చుతుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా బయట వాళ్ళైతే ఓన్లీ ఆయిల్ వేస్తారు. మనం కొంచెం నెయ్యి కూడా వేసుకుని ఇలా టేస్టీగా ప్రిపేర్ చేసుకుందాం ఈ శ్రావణ మాసంలో.